జగత్తంతా కూడా కలిసి విడి ఇలా ఉన్నట్లుగా ఏర్పరిచిన వాడెవడో అతడు విశ్వయోనిహి అని అర్థాన్ని చెప్పిందండి శాస్త్రం. అలా నడిపేటటువంటి భగవానుడు. శుచిస్రవాహ తర్వాతి మాట మంచి పదములివి. శుచిస్రవాహ అంటే వినదగినవి కలిగినవాడు, పవిత్రమైన వినదగినవి కలవాడు. శ్రవాహ అంటే వినదగినవి, శుచి అంటే పవిత్రము, పవిత్రమైన వినదగినవి కలవాట అంటే అర్థం ఏంటి? ఆయన గురించి వినదగినవి ఏమిటండి? అందుకే ప్రతిరోజు వస్తున్నారు 6:30కి, ఆయన గురించి వింటామనే. అంతకుముందు రామాయణం చెప్పిన వచ్చారు, భాగవతం చెప్పిన వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన గురించి విందామనే. వింటే ఏమొస్తుంది? శుచి అవుతావు. అది ఇక్కడ శ్రవాహ శుచి అంటే ఎవరి గురించి వింటే పవిత్రులమైపోతామో వాడు శుచిశ్రవుడు. ఇది అర్థం ఇక్కడ. అంటే పవిత్రములైన వినదగిన నామ రూప గుణ లీలా తత్వ వైభవములు కలవాడు. ఇది అర్థం ఇక్కడ. అంటే భగవంతు నామములు విన్నా పవిత్రులమైపోతున్నాం, అలాగే ఆయన రూపములు కానీ వర్ణన విన్నా పవిత్రులమవుతున్నాం, గుణములు లీలలు మహిమలు వింటే పవిత్రులమవుతున్నాం. అందుకే భగవత్కథ వింటే తర్వాత ఏది లభిస్తుందో ఆలోచిద్దాం, ముందు పవిత్రులు అయిపోతాం. నిన్ను పవిత్రం చేయడంలో భగవత్కథని మించినది లేదు. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే సుఖయోగింద్రుడు ఏం చెప్తారంటే, కథ వేరు భగవంతుడు వేరు కాదయ్యా, కథే భగవంతుడు. ప్రవిష్ట కర్ణరంధ్రేణ ధునోతు శమలం యథా అని ఒక మాట అంటాడు సుఖయోగింద్రుడు. అంటే అర్థం ఏంటంటే, భగవంతుడి గురించి వింటూ ఉంటే కథ భగవంతుడి రూపం కనుక చెవుల ద్వారా కథారూపంలో భగవంతుడు హృదయంలో ప్రవేశించి హృదయంలో ఉన్న మాలిన్యాలు ఆయన ఉప్పును ఊది అక్కడ కూర్చుంటట. అంటే అర్థం ఏంటి? వినికిడికి అంత గొప్పది ఉన్నది. అలా వినదగినవన్నీ కలిగినవాడు, పవిత్రము చేసేటటువంటి వినదగినవన్నీ కలిగినవాడు. ఇది ఒక అర్థం. ఇంకొకటి శుచీని శృణోతి ఇది శుచిస్రవాహ, పవిత్రమైనవే వినేవాడు. ఇది అర్థం చెప్పారు ఇక్కడ. ఆయన వింటే పవిత్రమైపోతాం. ఆయన ఏం వింటాడంటే పవిత్రమైనవే వింటాడు. అంటే చెడ్డ వినడా? మనం మాత్రం మనకి ఏవి ఇష్టమో అవే వింటాం, కానీ అన్నీ వింటామండి? చెప్పండి. మనకి అంతే. లేకపోతే ఇక్కడ చెప్తుంటే అందరూ వచ్చేస్తారా? అన్ని వేళలో వస్తారా? రారు. వచ్చినప్పుడు కూడా ఏదో పక్కావిడ రమ్మ దగ్గరకు వచ్చాను కానీ ఇప్పుడు సిరియల్ ఏమైపోతుందో అని బాధపడే వాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ ఉన్నా వినని వాళ్ళు మహానుభావులు ఉంటారు. ఇక్కడ ఒక్కడెక్కదు. కొందరికి ఏదో ప్రతిదీ పట్టుకుని ఇంకా భావిస్తారు. అంటే అక్కడున్నా చెవులున్నా వినకపోవడం ఒకటి ఉంది కదా. అంటే మనకి ఫిల్టర్ ఉంది అక్కడ. ఏది ఇష్టమో అదే వింటాం, వాడికి నచ్చని దోదేస్తూ ఉంటాం. అవునా లేదా? అందుకే అందరూ అన్నీ వినరు. భగవంతుడు కూడా అంతేట. ఆయన అన్నీ వినగలిగేవాడు ఆయన, కానీ పవిత్రమైనవి వింటట. అంటే అర్థం నిర్మలమైన అంతఃకరణ కలిగిన వారు వాక్కులనే ఆయన స్వీకరించి అనుగ్రహిస్తాడు అని దీనికి అర్థం. అది వాక్కు శుచిగా ఉండాలి. శుచి అయిన వాక్కుని స్వీకరించువాడు అని ఆయనే చెప్పుకున్నాడండి. అర్థం తెలుసా? శుచీని శ్రవణీయాని శృణోమీహ ధనంజయ నచ పాపాని గృహ్ణామి తతోహం వై శుచిశ్రవాహ. నన్ను శుచిశ్రవుడిని ఎందుకంటారంటే, నేను శుద్ధమైనవే స్వీకరిస్తాను వింటాను గనక, అది పాపములతో కూడిన వినను నేను. శుద్ధము కానివంటే పాపములు నేను వినను. అంటే భగవంతుడు పాపాలని స్వీకరించడు. భగవంతుడు స్వీకరించేవి పవిత్రమే. అందుకే భగవంతుడి ముందు వెళ్ళేటప్పుడు మనం స్నానం చేస్తాం, ఎందుకంటే పవిత్రం అవడానికి. వస్త్రం వేరే కట్టుకుంటాం, పవిత్రము. తీసుకున్న ద్రవ్యములు కూడా చక్కగా ఏరి పెట్టుకుని వాటి మీద నీళ్లు జల్లి పవిత్రం చేసుకుంటాం, ఎందుకంటే శుచివి మాత్రమే స్వీకరిస్తాడు. అసలు దేవతలంటేనే శుచిప్రియులు. దేవతలకు అదొక మాట ఉన్నది. అందుకే దేవతల వ్యవహారం శుచిగా ఉండాలి. అదే సదాచారం మడి అని పెద్దవాళ్ళు చెప్తారు. ఎవరితో హ్యాండిల్ చేస్తున్నావో దానికి తగ్గట్టుండం. నాకు ఈ మడేమీ లేదంటే నీకు దేవతలతో పని లేదు, వాళ్ళకి నీతో పని లేదు, నీ ఇష్టం అలాగనే బతుకు. కానీ దేవతలతో వ్యవహారం అన్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఉండాలి. అందుకే శుచిశ్రవాహ అనే మాట చెప్తూ, నేను నచ పాపాని గృహ్ణామి, నేను పాపములు అనేవి స్వీకరించను, పవిత్రమైనవి స్వీకరిస్తాను గనక నన్ను శుచిశ్రవాహ అన్నారు. అందుకే ఎంత గొప్పవి పెట్టు భగవంతుడికి అక్కర్లేదు, శుచి అనేవే తీసుకుంటాడు. శుచి అంటే భావశుద్ధి ఆచారశుద్ధి రెండూ ఉంటే శుచి అవుతాయి. తెలుసుకోండి ఇక్కడ. భావశుద్ధి ఆచారశుద్ధి. లేకపోతే కృష్ణుడు వస్తున్నాడని చెప్పి రాయబారానికి ఆయన్ని తమవాడిగా చేసుకుని మభ్యపెట్టడానికి దుర్యోధనుడు చెయ్యని ప్రయత్నం లేదు. ఎంత హడావడండి. కృష్ణుడు రాయబారానికి వస్తున్నాడన్న సన్నివేశం భారతంలో ఎంత గొప్పగా రాస్తారంటే, అందరూ హడావడే. ధృతరాష్ట్రుడికి అయితే నిలవదు, కృష్ణుడు వస్తున్నట్టు అన్ని ఏర్పాటు చేయండి అని. అసలు వీధిలో కల్లాపి చల్లుతారు, పందిళ్ళు వేయిస్తారు. ఉన్న ఇళ్లలో మంచి ఇల్లు ఇవ్వాలి కృష్ణుడికి. ఎవరిదంటే దుశ్శాసనుడి ఇల్లు చాలా బాగుంటుందట. అందుకే ఆ ఇల్లంతా శుభ్రం చేయించి చక్కగా పెట్టించారు. అందులో మంచి అంశతూలికా తల్పాలు అన్నీ ఉన్నాయి, మంచి విందు అన్నీ ఏర్పాటు చేశారు.
కానీ వచ్చి మాట్లాడితే విదురుడి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. అన్నాడు కూడా, నీకు అన్ని ఏర్పాటు చేశానంటే నీకు భావశుద్ధి లేదు, అందుకు నీవి నేను స్వీకరించిన సభలో చెప్పాడండి. మొహమాటమేం లేదు అని చెప్పాడు ఇక్కడ. అందుకే నచ పాపాని గృహ్ణామి, విదురుడేం గొప్పవాడా, వాళ్ళందరికంటే అన్ని విధాలా తక్కువ, బయటకు చూస్తే జ్ఞానంలో ఆయన మించిన వెళ్ళాడు. ఆయన ఇంటికి వెళ్ళాడు, ఆయన ఇచ్చినవే స్వీకరించాడు. ఎందుకంటే నచ పాపాని గృహ్ణామి అన్నాడే, శుచిని మాత్రమే స్వీకరించేవాడు. ఇది శుచిశ్రవాహ. అందుకే విదురాన్నాన్ని భుభుజే శుచీని గుణవంతిచా అని మాట మహాభారతంలో చెప్పాడు. విదురుడిచ్చిన ఆరగింపు ఎందుకు తీసుకున్నాడంటే అది శుచి గుణము కలిగినది, అందుకు తీసుకున్నాడు అని చెప్పారు. ఇది అలాగే శుచిశ్రవాహ అన్నప్పుడు నిర్మలమైనటువంటి చెవులు, వినికిడి కలవాడు అని అర్థం. అంతేగాని నేను ఒకటి విని ఒకటి అర్థం చేసుకున్నానంటే సరిగ్గా విన్నట్టు, ఒకటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది. అంతే కదా, ఏది సౌండ్ వచ్చినా స్పష్టముగా గ్రహించేవాడు. అందుకే ఆ స్పష్టతే నిర్మలం, అదే శుచి. దిశ శ్రోత్రాత్, భగవంతుడి చెవులేమిటి, విరాట్ పురుషుడి దగ్గరికి వెళ్ళిపోవాలి తెలుసుకోవాలంటే. దిక్కులే ఆయన చెవులు, మీరు ఎక్కడి నుంచి అరిచినా ఆయనకు వినబడుతుంది. ఎందుకంటే దిక్కు లేకుండా మీరు అరవగలరా, అంతమంది దిక్కు లేని వాళ్ళం కదా, కాము కదా, ఎక్కడో దిక్కు వైపు అరుస్తాం, ప్రతి దిక్కు ఆయన చెవే. దిశ శ్రోత్రాత్ ఒకటే మాట, ఆయన చెవుల నుంచే దిక్కులు వచ్చే, దిక్కులే ఆయన చెవులు, ప్రతి శబ్దము స్పష్టంగా వింటాడు. అందుకు శుచిశ్రవాహ. ఇన్ని రకాల అర్థాలు తెలుసుకోవాలి. మూడు తెలిసినప్పటికల్లా మొదటిది మర్చిపోమని కాదు, ఒకదానితో కూడా అనుబంధం తెచ్చుకుంటూ వెళుతూ అమృత తర్వాత